మన మెసేజ్ ఏంటండి? మన మెసేజ్ ఏంటంటే నీకు నేనేమి చేయవలను. సబ్జెక్ట్ ఏంటంటే నీకు నేనేమి చెయ్యవలను. నీకు నేనేమి చేయవలను. 2వ రాజుల గ్రంథం 4:13 ఉంది ఈ మాట. ఎవరన్నారు? ఎవరితో ఎవరన్నారంటే ఒక దైవజనుడు ఒక అమ్మతో అంటున్నాడు. ఆ అమ్మ పేరే షూనేమి గనురాలు. షూనేమి గనురాలు. ఆమె దైవజనుడిని భోజనానికి రమ్మని బలవంతం చేస్తుంది. అవసరము చెప్పకుండా భోజనానికి రమ్మని ఆహ్వానించినటువంటి వారు కొందరున్నారు బైబిల్లో. అవసరం ఏం చెప్పలా, మర్యాద చేశారంతే, గౌరవించారు. చూడ అబ్రహాము దేవుని దూతలను ఏం చేశాడు? గౌరవంగా ఆహ్వానించి భోజనం పెట్టాడు. దీవెన తర్వాత వచ్చింది. వాళ్ళు తిని దీవించారు. మరుసటి ఏటకల్లా శారమ్మకు సంతానం అని. ఇక్కడ కూడా తెలివి గల వాళ్ళు ఏం చేస్తారంటే ముందు అవసరం చెప్పరు. ముందు అవసరం అదే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను కదా. ఒక రాజుని కొంతమంది 10 మంది పేదోళ్ళు వెళ్ళారు రాజదర్శనానికి. ఎందుకో రాజు కనిపించిందంట. అసలు పేదోళ్ళు గరీబోళ్ళు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనమైతే ఎంత సమృద్ధిగా నాకేం తెలియట్లే. అసలు వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 10 మందిని బాగా నిరుపేదలు ఎక్కడున్నారో దేశంలో వాళ్ళు పిలుచుకురంటారా అంటే పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చినప్పుడు ఒక్కొక్కరిని అడిగాడు. ఓ నీకేం కావాలా, నీకేం కావాలా, నీకేం కావాలా. 9 మంది 9 కోరికలు కోరాడు. వాళ్ళకి ఇచ్చేసాడు. అయితే ఒకడు అన్నాడు, నీవు నా ఇంటికి భోజనానికి అందరు కదా. ఆశ్చర్యం. రాజుగారేంటి భోజనం రావడం? దుబాయ్ రాజును భోజనాన్ని పిలిచినట్టుంది. మామూలు విషయమా? అప్పుడు ఆ రాజుగారు అన్నాడు, ఓరే నాయన ఎంత తెలివి గలవాడురా నువ్వు అని ఆ 10 మందిలో ఇతన్ని హైలైట్ చేశాడు. ఎందుకు ఇతను తెలివి గలవాడు అన్నాడంటే, భోజనానికి కానీ రాజుగారు ఇంటికి వెళ్ళాలంటే రోడ్లు బాగవుతాయి. రోడ్లు మరి రాజుగారు మామూలు చెత్త రోడ్లు వెళ్తాడా? అలాగే రాజుగారు వెళ్తున్నాడంటే ఆ ఊరికి కరెంటు సప్లై సదుపాయాలన్నీ ఉండాలి. తర్వాత రాజుగారు వెళ్ళి భోజనం చేయాలంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి? రాజబంగళలాగా తయారైపోవాలి. రాజుగారు వచ్చి భోజనం చేసేటంటే మరి ఒట్టిగా వెళ్తాడా? ఫ్రీగా వెళ్తాడా? ఎంత పేరు వస్తుంది. మన ఈ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఇంట్లోకి వెళ్ళి భోజనం చేశాడు. ఏది కొత్త బియ్యం, ఏది సన్న బియ్యాలు ఇస్తా పండగే పండుగ. అక్కడ ఒక సీఎం గారు వస్తే అంత పండుగ. అలాగే భోజనము తెలివి గల వారు మొదట దేవునికి ఇవ్వవలసిన ఘనత గౌరవాలు ఇస్తారు. మిగతాది ఆయనతోనే అడిగించుకుంటారు. ఆయనతోనే నీకేం కావాలి, మరి నువ్వు ఎంత చేసావు, నాకు ఏం చేయాలి, నీకేం చేయాలి, ఏం చేయాలి. అలాగే ఈ అమ్మ కూడా చాలా తెలివిగలదు. షూనేమి గనురాలు పేరులోనే ఉంది. గనురాలు అంటాను. ఊళ్ళో, పట్టణాల్లో, పల్లెల్లో, బస్తీలో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, కంపెనీలో, దోస్తుల మధ్యలో కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క నిక్నేమ్ ఉంటుంది. నిక్నేమ్. కొంతమంది ఏమంటారు, వాళ్ళ పేరు ఎంత అందమైన పేరైనా ఒరే పిచ్చిదనా అంటారు లేదా? అంటారు లేదండి? అలా తగినట్టుగా వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళు చేసిన చేష్టలకు తగినట్టుగా ఏదో ఒక పేరు పెడతారు. ఏదో ఒక చిన్న లేకపోతే వాళ్ళ క్రియలను బట్టి పెడతారు. యేసు ప్రభు వారు కాళ్ళు కడిగి కన్నీళ్లతో కాళ్ళు కడిగిన స్త్రీకి ఆ ఊరిలో ఆమె పెట్టిన పేరు ఏంటంటే, ఆ స్త్రీకి ఆ ఊరంతా పెట్టిన పేరు ఏంటంటే పాపాత్మురాలు. ఏ పేరు? జక్కయ్య. పొట్టి జక్కయ్య. యేసు ప్రభువుని చేర్చుకున్న జక్కయ్య. మంచి జక్కయ్య అని బైబిల్లో ఉంటే అందరూ ఏమంటారు? ఇతడు పాపాత్ముడు. అట్లాగే వాళ్ళ క్రియలను బట్టి పేర్లు అట్లా ముద్రించడం. కానీ ఈ షూనేమీరాలు ఆమె పేరే గనురాలు అని అంది. అంటే అందరి మధ్యలో ఎంతో గౌరవంగా
గౌరవంగా బతుకుతుంది, గౌరవంగా బతుకుతుంది. అందుకని గనురాలు. అయితే ఈ గనురాలు అయినా ఈమె దైవజనుడు ఆ ఊరు వెళ్తా వస్తా రోడ్డు అంటే వెళ్తున్నాడు. ఒక రోజున, అయ్యా దైవజనుడా మా ఇంటికి భోజనాలు రండి. ఎవరో తెలియదు, ఇక రమ్మంది కదని చెప్పి ఈ నెల తొందరగా మరి వెళ్తే మరి అక్కడ అలా ఆయన ఎవరో వాళ్ళ బంధువులు ఎవరో కథ ఏంటో తెలియదు కదా. అమ్మ వద్దులే, పర్లేదులే అమ్మ పర్లేదు. మళ్ళా రోజు, అయ్యా దైవజనుడా అయ్యా భోజనానికి రండి. అమ్మ పర్లేదు అమ్మా. మళ్ళా అయ్యా దైవజనుడా రండి అయ్యా. ఇలా అడుగుతూ అక్కడ బైబిల్ చెప్తుంది, రాజుల గ్రంథంలో 2:4 బలవంతము చేసేనని ఉంది. బలవంతం పట్టుకుందాం. ఇక్కడ అమ్మ అయ్యా భోజనం రా అని పిలుస్తుంటే రాట్లా. అప్పుడు ఏం చేసిందంటే 2 చేతులు పట్టుకుంది గట్టిగా. 2 చేతులు రా. బలవంతం అంటే అదే కదా, బలవంతం. ఒత్తిడి చేసింది. ఆ ఒత్తిడికి ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. ఇక ఒత్తిడి చేసిన కాదంటే లేదు. ఇక వెళ్ళినప్పుడు అక్కడ ఆయన గారు పెద్ద మీసం వేసుకొని కూర సూపులు వీర సూపులు చూస్తున్నాడు. ఎవరు అసలు నాకు తెలియకుండా ఎవరిని తీసుకొచ్చింది మా ఇంటికి అంటూ చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళ ఆయనకి ఏయ్ ఏంటి ఆ దొంగ సూపులో మన ఇంటికి పోవచ్చున్నా ఈయన ఎవరు అనుకుంటావు? భక్తి గల దైవజనుడు కనుక ఈయన వచ్చి వెళ్ళటం కాదు, మన ఇంటిలోనే ఎప్పుడు ఉండటానికి ఈయనకు ప్రత్యేకమైన ఒక గది 5 ఏర్పాట్లు చేసింది. 5 రాత్రి చెప్పాను, యూట్యూబ్లో ఉంటుంది ఈ మెసేజ్. గది నెంబర్ 1 చెప్పండి. ఏం చెప్పండి? ఒక గది కట్టించింది. తర్వాత మంచం ఏర్పాటు చేసింది. తర్వాత ఒక పీట అంటే కుర్చీ బల్ల ఏర్పాటు చేసింది. 5 రకాలు ఏంటో అర్థాలు కూడా చెప్పాను రాత్రి. అయితే ఇంత అయిపోయిన తర్వాత దైవజనుడు ఈమెని మరి అంత మంచి మర్యాద చేసినాక మరి అసలు ఆమె ఏమి చెప్పట్లేదు. తన అవసరత ఏంటి చెప్పట్లేదు. తన కోరిక ఏంటి, తన బాధ ఏంటి, తన కష్టం ఏంటి అస్సలు చెప్పట్లేదు. అప్పుడు ఆయన అడిగాడు, అమ్మా ఇంత శ్రద్ధాభక్తులు నాయుడులో కనపరిచే కనుక నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు? నీకు నేనేమి, ఇందాక ఫస్ట్ అన్నదండి, ఇప్పుడు అనంటే నీకు నేను ఏమి చేయవలను, నీకు నేనేమి. ఒక ఇల్లు కట్టింది, బల్ల ఇచ్చింది, మంచం ఇచ్చింది, భోజనాలు పెడుతుంది, అన్ని ఏమి చెప్పట్లా. మనం ఏమి ఇవ్వం కానీ అవసరాలు మాత్రం ఇంత పొడుగు లిస్టు. ఆ లిస్ట్ ఇంటానే పాస్టర్ గారులకు కళ్ళు తిరిగి పడిపోతారు. చాలామంది అయ్యగారులకి బీపీలు షుగర్లు గుండె జబ్బులు ఎందుకు వస్తుందో తెలుసా? ఈ విశ్వాసులు చెప్పేటువంటి అవసరాలు భరించలేక. పైకి అమ్మా అయ్యా వందనాలు అని పైకి ఏ బాధ లేనిలాగా ఉంటాడు, కానీ చెప్పుకుంటే ఎవరు తీర్చలేని బాధలు ఉంటారు పాస్టర్. ఎందుకనగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. తన పనివాడిని దేవుడు ఎప్పటికైనా సిగ్గుపరచడనే ఒక విశ్వాసం. అయితే అందరూ అలాగే ఉంటే మరి పాస్టర్ గారి బ్రతుకులేంటి? అందుకని దేవుడు ఎవరో కొన్ని ఒక ముత్యాలు లాంటి వాళ్ళని, వజ్రం లాంటి వాళ్ళని, విలువైన వెలకట్టలేని బిడ్డలను దేవుడు మా కోసం సిద్ధపరుస్తాడు. ఏమి అడగకుండా దైవజనుడు బాధలు ఏంటో తెలుసుకో. అసలు ఆయనకి ఏమి తన బాధ చెప్పట్లేదు, తన కష్టం చెప్పట్లేదు, తన ఇబ్బంది చెప్పట్లేదు. కానీ దైవజనుడికి మంచం, బల్ల, పీట, భోజనం, రూము అన్నీ ఏర్పాటు చేసి దైవజనుడికి ఏ కొదువు లేకుండా మళ్ళీ ఆయనతో పాటు ఇంకొక ఇస్తున్నాడు పరిచయాలు ఆయన చూసుకుంటుంటే దైవజనుడు ప్రాణం మామూలుగా ఊరుకుంటుందా? హల్లెలూయా, స్తోత్ర. అమ్మా ఇంత శ్రద్ధా భక్తులు నా ఎడల నీవు చూపిస్తున్నావు, నేను నీకేం చేయాలనుకుంటున్నావు? హల్లెలూయా, స్తోత్ర.
అప్పటికి ఆమె చెప్పట్ల. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్, దైవజనుడు ఎలీషా అసిస్టెంట్ అన్నాడు, ఈమెకి సంతానం లేదు, పిల్లలు లేరు, ఆ భర్త ముసలివాడు. ఏమని నేను సొంతంగా అట్లా బైబిల్లో ఉన్నది ఈ మాటలు ఆమె పక్కనున్న ఆయన చెప్పి, అవునా, అయ్యో అని వెంటనే ఇక ఆలోచన చేయకుండా మరుసటి ఏటకే నీ కౌగిట కొడుకు పుడతాడు. హల్లెలూయా, స్తోత్రం. ప్రజలందరూ ఆ ఊర్లో అందరూ అనుకున్నారు, ఈమె గొడ్డుపోతే ఈమెకి సంతానం కలగరు, ఈ పిల్లలు కలగ, ఎంత ఘనత ఉంటే, పొలాలుంటే, తోటలుంటే, ఆస్తులుంటే, బంగ్లాలుంటే, ఎన్నున్నా అందం ఉన్నా ఏమున్నా పిల్లలు కలగరు అని అందరూ అవమానంగా చూస్తున్నారు. దేవుడు అవమానం ఒక్క దెబ్బ కొట్టేశాడు, పిల్లలను దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సంగతి జరిగింది. నేను నీకు ఏమీ చేయవలను. ఎప్పుడన్నాడు ఈ మాట దైవజనుడు? ఎప్పుడంటాడు చెప్పండి అమ్మా, ఎప్పుడన్నాడు ఈ మాట? ఆయనకి ఇవ్వవలసిన రెస్పెక్ట్, దైవజనుడికి ఇవ్వవలసిన మర్యాదలు, దైవజనుడికి ఇవ్వాల్సిన ఆతిథ్యాలు, చెప్పండి, ఆశ్రయము, దైవజనుడి అట్లా చూపవలసిన భక్తి శ్రద్ధలను చూపినాక దైవజనుడే అడుగుతున్నాడు, నీకేం కావాలి? సరే, ఇక్కడ దైవజనుడు అడిగాడండి, దేవుడు అడిగింది చూపించండి మీరు అంటారు. మీరు దేవుడు ఎక్కడ అడిగాడట అని అంటారు కొంత. రండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక సొలొమోను అనే వ్యక్తి 1000 దహన బలులు అర్పించాడంట. దేవాలయంలోకి వెళ్ళి 1000 దహన బలులు అర్పించాడు. 1000 దహన బలులు అర్పించి పడుకున్నాడు. ఏమి లేదు, ఏం అడగల దేవుణ్ణి. అయ్యా, నేను 1000 దహన బలులు అర్పించాను, నాకు 10 కోరికలు ఉన్నాయి, 5-6 కోరికలు ఉన్నాయి, 100 కోరికలు తెచ్చినాయి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు అని ఏమి చెప్పకుండా హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ఒక 1000 దహన బలులను అర్పించి అక్కడే పడుకున్నట్ట రాత్రి. షిలోహులో దేవుని మందిలో రాత్రి వేళ దేవుడు వచ్చి, సొలొమోనా, ఓయ్ సొలొమోన్, నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నేను నీకు ఏమి? ఎవరు అడుగుతున్నారు? దేవుడు వచ్చి అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు? ఈయన ఇచ్చాడే కానీ దేవుణ్ణి ఈయనేమీ అడగట్లేదు. ఓ నాయనా, మనం అసలు ఇస్తామో యోమో తెలియదు కానీ, అయ్యా తండ్రి బాబో, కోరికలు నాయన, అవసరతలే. అప్పుడప్పుడు ఫోన్లు చేసి ఇసుకిస్తూ ఉంటారు కొంతమంది. అమ్మ, ఆ ఒకటి అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేసి చెప్తుంది నాకు ముందు అది అవని వినరు. వినండి పాస్టర్ గారు, కొంచెం అయ్యగారు వినండి, అయ్యగారు ఏం చెప్తే వినాలి. స్తోత్రం, హల్లెలూయా. మొదటగా నా నీతిని రాజ్యమును వెదుకు, అప్పుడు నీకేం కావాలో నేను అనుగ్రహిస్తానని యేసు ప్రభువు గట్టిగా చెప్పాడు కదా మత్తయి సువార్త 6:33. కానీ అది గుర్తురాదు. ఆయన రాజ్యం అంటే ఆయన సన్నిధి, మందిరం. ఆయన నీతి అంటే ఇదిగో లేఖనం, బైబిల్. ఈ బైబిల్ చదువుకుంటా ఆయన మందిరానికి వెళ్ళిపోతా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటే చాలు. నువ్వు ఏమన్నది ఇయ్యే. నిలువు దోపుడు, అట్ట దోపుడు ఏమంటలా. నీ వెండి బంగారు అక్కర్లేదు ఆయనకి. నువ్వు చేయాల్సింది ఈ 2 పనులే ఆయనకు చెప్తున్నాడు యేసు ప్రభు. ఈ 2 తర్వాత నువ్వు ఏదైనా చేస్తే చేయలేదు, మానేవాడు. భూమి ఆకాశములు సృష్టించిన దేవుడికి ఏమైనా కొదువు ఉందా? వెండి అయింది, బంగారం అయింది, ఆస్తులు అయింది, సర్వము ఆయనది. ఆయనకి ఏమైనా కొదువు ఉందా? ఆయన నీకు ఇవ్వాలని నిన్ను ఆయన రాజ్య నీతిని వెతుకున్నాడు కదా. అలాగే తెలుగు గలవాళ్ళ పని ఇంకొక వ్యక్తిని చెప్పి ప్రార్థన చేసేస్తాను. అక్కడేమో ఒక రాజు అడుగుతాడు. ఇప్పుడు ఎవరిని చెప్పానంటే, మొదటగా చెప్పండి, షూనేమి గనురాలు.
చెప్పండి, ఆమె ఏం చేసింది? ఎవరు అడుగుతున్నారు? నీకు నేనేమి చేయవలని ఎవరు అడుగుతున్నారు ఈమెని? అది గుర్తుపెట్టుకోండి. సొలొమోన్ని ఎవరు అడుగుతున్నారు? డైరెక్ట్గా దేవుడే అడిగేస్తున్నాడు, నీకు ఏం కావాలి. అప్పుడు సొలొమోన్ ఏమో కోరుకున్నాడు? జ్ఞానం అనండి, జ్ఞానము అనండి, వివేచన అనండి, తెలివి అనండి. ఆమె ఆయన ఎందుకు జ్ఞానం అడిగాడంటే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, మామూలు విషయం కాదు కదా. ఇంట్లో 4 పిల్లలు సర్దడానికి గిలగలాడిపోతారు, గోడకేసి కొట్టుకుంటారు, తలని పీక్కుంటారు, బీపీలు షుగర్తో చచ్చిపోతున్నారు కదా. మరి అలాంటిది ప్రపంచం ఆ దేశమంతా పరిపాలించాలంటే యుద్ధం లేకుండా, ఒక యుద్ధం కూడా పోరాటం జరగకుండా జ్ఞానముతో సొలొమోను కాలంలో ఒక యుద్ధం జరగదు. వాళ్ళ నాన్నగారి కాలంలో ఎప్పుడు తన్నులట్లే, దావీదు ఎప్పుడు రక్తం కారటమే. కానీ సొలొమోను కాలంలో అయితే ఒక యుద్ధం అస్సలు నెమ్మది. జ్ఞానం వల్ల అంత ఆశీర్వాదం. అందుకని పైనుండి వచ్చే దేవుని జ్ఞానం. యాకోబు భక్తుడు అంటాడు 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? అతడు దేవుణ్ణి వచ్చి మనకి ఏ జ్ఞానం కావాలంటే, మాకు ఏ జ్ఞానం కావాలంటే మాకు అన్ని జ్ఞానాలు తెలిసి అంటున్నారా? మీరు ఏం పొందలేదు. మీ అంత తెక్కలోళ్ళకి ఎవరూ లేరు భూమి మీద. ఈ లోకం జ్ఞానంతో తృప్తిపడే వాళ్ళు అంత తెక్కలోళ్ళు, పిచ్చోళ్ళు నాకు తెలిసి. ఎందుకంటే నేను లోక జ్ఞానం రుచి చూసి ఇటు దైవ జ్ఞానంలోకి వచ్చాను కనుక ఆ ఎర్రి జ్ఞానం, ఆ తిక్కల జ్ఞానం, ఆ పిచ్చి జ్ఞానం, అది దాన్ని విడిచిపెట్టేసి దైవ జ్ఞానం పట్టుకో. ఎంత నెమ్మదో నీ చెప్పలేను. ఇది కావాలంటే ప్రార్థన చేయాలి. సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు జ్ఞానం. నువ్వు అడుగు, దేవుడిని ఇస్తాడు. ఇక మూడవదిగా ఎస్తేరు కాలంలో ఒక సంఘటన జరిగింది. ఎస్తేరు కాలంలో మీరు త్వరగా ఆ రెఫరెన్స్ మీకు చెప్పేస్తాను. 5:6 ఉంటుంది. 5:6లో ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే రాజు ఎందుకో ఆయన విశ్రాంతి తీసుకున్నామని అప్పుడప్పుడు రాష్ట్రపతి మన హైదరాబాద్కి రాష్ట్రపతి ఆ యొక్క హౌస్కి వచ్చి రెస్ట్ తీసుకుంటారంట మన దేశ రాష్ట్రపతి. అలాగే రాజుగారు కూడా ఆయన సమయంలో మనస్సు నెమ్మది కోసం ఆయన ఏం చేస్తాడంటే ఆయన దాన్ని ఏమంటారు, ఒక్కడే వెళ్ళిపోతాడు అనమాట, ప్రత్యేకంగా వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఎవరు ఆయన టచ్ చేయకూడదు, ఎవరు ఇంట్లో భార్య కూడా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆ రాజు. అయితే మరి ఆ రాజుగారు వచ్చేలోగా ఈమె ఉంటే ఇక్కడ ఉందనుకో, ఈమె యూదులందరూ మరణశాసనం వచ్చింది యూదుల మీద, యూదులను చంపేస్తారు. మరి రాజుగారు తెలియదు ఈ సంగతి, రాజుగారికి చెప్పాలి ఎట్లయినా సరే. కానీ వెళితే ఊరుకోడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అజ్ఞాతంలో ఉండగా ఎవరైనా వెళ్ళారా? ఊరుకోడు. మరి ఎలాగా వెళ్ళపోతేనేమో ఇక్కడ శాస్త్రం అమలు చేసేస్తాడు. ఇక్కడ ఒక దొంగోడు ఉన్నాడు, అక్కడ యూదులందరినీ నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వెళ్ళాలి. ఇప్పుడు ఈమె రాణి భార్య కూడా. అప్పుడు ఏం జరిగిందంటే 3 రోజులు ఉపవాసాలు ఉండి యూదులందరూ ప్రార్థన చేసుకున్నాక ఆ ఉపవాసాల్లో ఉండంగానే ఈ రాణి గారు ఏం చేసిందంటే, రాజుగారు అజ్ఞాతంలో ఉండగా ఆయన దగ్గరికి, ముందే చెప్పాను, ఆయన కంటికి కూడా ఎవరు కనబడకూడదు. కనబడ్డా ఆయన తలుచుకునే స్పాట్లో చంపేస్తారు. ఆయన అన్నాడంటే చాలు, అక్కడే ఉంటారు, వచ్చేసి తీసి పడేస్తారు. వాళ్ళు ఎవరన్నామని. అంత కఠినమైన భయంకరమైన సిచ్యువేషన్లో ఈమె ప్రార్థన చేసుకుని ఏం చేసింది చెప్పండి. మౌనంగా అక్కడిక్కడికి వెళ్ళి తిరుగుతుంది. ఇక్కడెక్కడ ఆయన కళ్ళ ముందు ఆయన కనబడుతుంటేనే ఇట్లా తిరుగుతుంటే అందరికీ వణుకు పుడుతుంది, ఎక్కడ రాజు చూస్తాడో ఈమెని పేక్కొట్టి చేస్తారని. కానీ ప్రార్థనాపూర్వకంగా వచ్చింది కనుక ఆమెను చూడగానే రాజుగారికంట దయ పుట్టిందంట. ఏం పుట్టింది? కోపం రాలా. ప్రార్థన అంత పనిచేస్తుంది.
ప్రార్థన మన మనసును, హృదయం మారుస్తుంది, ముఖాలు కూడా మారుతుంది. గమనించారా? మన 40 రోజుల ప్రార్థనలో ఇగో చిన్న భారతమ్మ గారు, జ్యోతి గారు ఎక్కువ రోజులు ఉపవాసం ఉన్నట్టు నాకు తెలుసు. ఆమె అయితే 40 రోజులు, ఇవి కొన్ని రోజులు. వాళ్ళ ముఖాలు ఎంతో భలేగా ఉన్నాయి. నా స్వయంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు నా బిడ్డలు కనుక నేను చెప్తున్నా, ఎంత ముఖాలు ప్రకాశించింది. ఉపవాసం, ప్రార్థన ద్వారా మన ముఖాన్ని దేవుడు ప్రకాశింపజేస్తాడు. అందుకనే మన పెద్దోళ్ళు ఏమంటారంటే, మోకాలు నల్లబడితే ముఖము ఎర్రబడుద్దిరా అంటారు. ఏంటంటే మోకాలు ఎక్కడో పడి కాదు, బళ్ళ మీద పడి మోకాలు నల్లబడిపోయిందని కాదు, ప్రార్థనలో నల్లబడాలి. ప్రార్థనలో మోకాలు నల్లగా పెచ్చులోడాలి, ముఖం అప్పుడు కలకల. ఆమె అలాంటి ప్రేస్తో, అలాంటి ప్రార్థనాపూర్వకమైన ముఖంతో తిరుగుతుంది. రాజుగారు చూడగానే మామూలుగా అయితే కోపం రావాలి, ఈ ప్రేమ పుట్టింది. రాణి అమ్మ నీ కోరిక ఏంటని అడిగాడు. సామాన్య విషయం కదన్నమాట. అప్పుడు ఆమె ఏముందో తెలుసా, రాజా ఇదిగో నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు, ఎందుకంటే భర్త కదా, ఒకవైపు స్వతంత్రం ఉండొచ్చు ఆయన. అదిగో అక్కడ హామాన్ అనేవాడు యూదులందరూ చంపేస్తానంటున్నాడు, చేస్తున్నావు అదే, నువ్వు ఎందుకున్నావు ఇక్కడ, త్వరగా సంగతి రా బయట అని అట్లయితే కొండరావు గారు ఏమని తెలుసా, రాజా నేను భోజనం విందు రెడీ చేసే, విందు చేసే, ఆ విందుకు మీరు మా యూదులకు విరోధి శత్రువు ఉన్నాడాడు, ఆ పేరేంటమ్మా హామాను, వాడిని కూడా తీసుకో, మీ ఇద్దరికి స్పెషల్ విందు. అవునా, ఏంటబ్బా, రాజైనా దాసుడైనా బానిసుడికైనా భోజనం అంటే ఎవరికైనా చెప్పండి, తినటానికి అందరూ ముందు ఉంటారు. అదే పెద్దలు అంటారు కదా, తినటానికి ముందు ఉండాలరా, దెబ్బలాట్లకేమో. కరెక్టే, జోకేం కాదు, కరెక్టే. ఆమె సమస్తము మనిషి కష్టార్జితమంతా దేనికోసం, భోజనం కోసం కదా. అవును, తప్పేమి లేదు, అందరూ ఉంటుంది. నాకు లేదు అంటాను, లేదు, అది అబద్ధం. మనిషి అన్నంగా ఆకలి ఉంటుంది. ఆకలి లేనివాడు మనిషి కాదు, పశువు కూడా ఆకలి ఉంటుంది. ఆకలి ఉన్నవాడే ఆరోగ్యవంతుడు. ఆమె సరే వెళ్ళినాక భోజనం పెట్టాక, భోజనం తర్వాత అప్పుడు చెప్పేది ఏంటమ్మా అసలు సంగతి అంటే, అప్పుడు చెప్పి ఇదిగో ఎవడో కదా నీ పక్కన ఉన్నాడే, యూదులందరిని నాశనం చేసి శాసనం రాయించాడు ఆయన రాజా అని విషయం చెప్పేసి మొత్తానికి ఆయన్ని పట్టించేసి ఆడనే సాగుగొట్టించేసి, ఆడనే శత్రువుని రాజు చేతికి అప్పగించేసి ఊరుకోయి చేయించేసి చెప్పి, ఆ శత్రువు ఎవరినైతే చంపాలనుకోండి ఆ యూదులందరూ మరణ శాసనం, అందరిని చంపాల్సిన ఆ మరణ ఈయన మీదకి వచ్చేలాగా దేవుడు మార్చేసాడు. నిన్నెవరైతే కీడు చేరి నీ సాగు కోరుతున్నారా, ఆడే సత్యలాగా దేవుడు చేస్తాడు. ఆమె అందరే నీ కీడు కోరుతున్నారా, నీ నష్టం కోరుతున్నారా, నువ్వు అభివృద్ధి పొందడం, ఆశ్రయించడం, ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం, వారోలే పోతున్నారా, దేవుడే వాళ్లకు బుద్ధి చెప్తాడు నీ వల్ల. చెప్పండి, విందులతో, ఆనందాలతో, సంతోషాలతో, సమాధానంతో, సంబరములతో దేవుని స్తుతిస్తా, ప్రార్థిస్తా, దేవుళ్ళు ఉండు, మిగతా ఏం పట్టించుకోమాక, దేవుని స్తోత్రం. అప్పుడే దేవుడు నీకు జయ జీవితం కలుగజేయునుగాక. బైబిల్లో 123వ కీర్తనలో దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమైన భయపడను, శత్రువులు ఎదుట నాకు విందు, అది విందు. స్తోత్రం. విందు అనేది శత్రువుకి మొఖం మీద కొట్టినట్టు అయింది అనమాట. దేవుని స్తోత్రం. మాట్లాడమ్మా, స్తోత్రాలు అనండి. అందుకని ఎక్కడన్నా భోజనాలు దేవుని కోసం భోజనం పెట్టాలనుకున్నప్పుడు పెట్టేసేయండి, ఉన్నది పెట్టండి. దేవుడు ఉన్నది, దేవుడికి ఏది ఇస్తే పెట్టేసుకోండి. దేవుని పేరను పెట్టండి. నా నామమున మీరు ఏమి చేసినా దాన్ని అనుగ్రహిస్తాను ప్రభు చెప్పాడు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు వస్తుందో నా వంతు, ఎప్పుడు చేయాలా, ఎప్పుడు పెట్టుకోవాలని పెట్టు.
దేవుని సన్నిధి కలిగి ఉండు, ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యం చదివి దేవుని ఇంటి నిండా ప్రార్థన చేసి పాటలు పాడించి ఆ తర్వాత విందు చేయి. ఎంత అద్భుతం జరుగుతుందో మీరు డైరీలో పెట్టుకు రాసుకోండి. అంతకుముందు మీ స్థితి ఎలా ఉందో ఆ తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. హల్లెలూయా. కుటుంబ ప్రార్థనల ద్వారా ఇంట్లో దేవుని బిడ్డలకు విందు, 2 విందులు అవుతాయి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే. ఒక విందు ఏంటి చెప్పండి? ఆత్మీయ విందు. ఏంటంటే పాటలు, ప్రార్థన, వాక్యం, దేవుని స్తోత్రం, ఆరాధన, స్తోత్రాలు, పాటలు దేవుడికి, వాక్యం ఎవరికి? మనందరికీ ఆత్మీయ విందు. ఆ తర్వాత ఈ విందు. ఈ విందును చూసి దేవుడు ఊరుకుంటాడా? నీకేం కావాలమ్మా, నేను నీకేం చేయకూర్చున్నాను అయ్యా, చెప్పండి అయ్యా. నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఆయన చిత్తం జరిగిస్తూ ఉంటే చాలు, ఆయనే దిగి వస్తాడు నీ దగ్గరికి. ఎంతమందికి అర్థమైంది వాక్యం? స్తోత్రాలు చెప్పండి. మీకు అర్థమైందని నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. ముగ్గురు సునేమి గనురాలు దైవజనుడు అడుగుతున్నాడు, నేను నీకు ఈ. దేవుడు అడుగుతున్నాడు సొలొమోన్ని, నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నాను. ఇక్కడ ఎస్తేరుని అడుగుతున్నాడు, రాణి నేను నీకేమి చేయకూడదు, నీ కోరిక ఏంటి చెప్పాలి కదా. చెప్పే ముందు కొన్ని సిగ్నల్స్ ఇవ్వాలి కదా. సిగ్నల్స్ ఇచ్చి ఆ తర్వాత పొందుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోక జ్ఞానంగా దైవ జ్ఞానం ఉపయోగించి బుర్ర పదును పెట్టండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ సందేశం అందరిని ప్రభు ప్రత్యేకంగా ఆశీర్వదించును గాక.